హలో అండి. కేస్ ఆల్రెడీ కోర్ట్‌లో ఉంది. కానీ దాన్ని కంప్లీట్‌గా క్యాన్సిల్ చేయడం పాసిబులా? యెస్. లాలో దానికొక పవర్‌ఫుల్ రెమెడీ అనేది ఉంది. అదే క్వాష్ పిటిషన్. క్వాష్ పిటిషన్ గురించి తెలుసుకునే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నారో నా పేరు లాయర్ హర్షిని. ప్లీజ్ డూ లైక్, షేర్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. క్వాష్ పిటిషన్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్వాష్ పిటిషన్ అంటే కోర్టులో ఆల్రెడీ పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేస్‌ని క్యాన్సిల్ చేయమని హైకోర్ట్‌ని రిక్వెస్ట్ చేయడం. సింపుల్‌గా చెప్పాలి అంటే ఫాల్స్ కేస్ పెట్టారు అని అనిపిస్తే అక్యూజ్డ్ హైకోర్ట్‌కి వెళ్ళి ఆ కేస్‌ని క్వాష్ చేయమని అడుగుతారు. దాన్నే క్వాష్ పిటిషన్ అనేది అంటారు. క్వాష్ పిటిషన్‌కి అసలు ఏ రీజన్‌తో ఫైల్ చేస్తారు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ అనేవి ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేస్ ఫాల్స్ ఎలిగేషన్స్‌తో ఫైల్ అయితే, ఎల్స్ ఎవిడెన్స్ లేకపోతే, ఎల్స్ లీగల్ ప్రొసీజర్ ఫాలో కాకపోతే, లేదు అంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్, పర్సనల్ డిస్ప్యూట్‌ని క్రిమినల్ కేస్ లాగా మిస్‌యూజ్ చేస్తే, ఈ రీజన్స్ బట్టి క్వాష్ పిటిషన్ అనేది ఫైల్ చేస్తారు. కానీ మనం ఇంపార్టెంట్‌గా ఏం తెలుసుకోవాలంటే క్వాష్ పిటిషన్‌ని ఎక్కడ ఫైల్ చేస్తారో అన్నది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. క్వాష్ పిటిషన్ అనేది ఓన్లీ హైకోర్టులో మాత్రమే ఫైల్ చేస్తారు. ఎందుకంటే ఇది ట్రయల్ కోర్టులో అసలు కాదు. డైరెక్ట్‌గా హైకోర్టులో ఫైల్ చేస్తారు. ఎందుకంటే హైకోర్ట్‌కి స్పెషల్ పవర్స్ అనేవి ఉంటాయి టు ప్రివెంట్ ద మిస్‌యూజ్ ఆఫ్ లా. దాన్ని బట్టి కేస్ అనేది ఓన్లీ హైకోర్టులో మాత్రమే ఫైల్ చేస్తారు. ఇప్పుడు మనం రీజన్స్ తెలుసుకుందాం. ఎక్కడ ఫైల్ చేస్తారో అన్నది మనం తెలుసుకున్నాం. దీనికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అడ్వకేట్ అనేది క్వాష్ పిటిషన్‌ని డ్రాఫ్ట్ చేస్తారు. తర్వాత గ్రౌండ్స్ అండ్ ఎవిడెన్స్‌ని అటాచ్ చేస్తారు. హైకోర్టులో పిటిషన్ అనేది ఫైల్ చేస్తారు. తర్వాత కోర్టు పోలీస్‌కి నోటీస్ పంపిస్తుంది. తర్వాత ఆర్గ్యుమెంట్స్ విని కోర్టు డెసిషన్ ఇస్తుంది. ఇది ప్రాసెస్ అండి. స్టెప్ బై స్టెప్ మీకు అర్థమై ఉంటుంది. కానీ కోర్టుకి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అవి పర్టిక్యులర్‌గా ఏం చెప్తది అంటే కేస్ క్వాష్ చేయడం గానీ, పిటిషన్‌ని రిజెక్ట్ చేయడం గానీ. కేస్ క్వాష్ చేయడం అంటే కేస్ కంప్లీట్‌గా క్యాన్సిల్ చేయడం. పిటిషన్‌ని రిజెక్ట్ చేయడం అంటే కేస్ నార్మల్‌గానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి క్వాష్ పిటిషన్ అందరికీ ఆటోమేటిక్గా అప్రూవ్ అవ్వదు. కోర్టు చూస్తుంది కేస్ జెన్యూనా లేదా హెరాస్మెంట్ కోసమా. ఎవిడెన్స్ స్ట్రాంగ్గా కానీ ఉంటే మాత్రం కోర్టు అనేది క్వాష్ చేయదు. క్వాష్ పిటిషన్ అనేది ఇన్నోసెంట్ పీపుల్ని ఫాల్స్ కేసు నుండి ప్రొటెక్ట్ చేయడానికి ఒక పవర్ఫుల్ లీగల్ రెమెడీ. దీన్ని క్వాష్ పిటిషన్ అంటారు. మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఇంకా లా గురించి ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కావాలి అంటే ఫాలో ఫర్ మోర్ లీగల్ అవేర్నెస్. థ్యాంక్ యూ.